బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనుసరిస్తున్న వ్యూహంపై సొంత కూటమిలో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఓట్ల చోరీ కీలకాంశం చేస్తారు రాహుల్ గాంధీ. అయితే ఓట్ల చోరీ అంశానికి మెజార్టీ బీహారీలు కనెక్ట్ కావడం లేదని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, ఎన్నికల సంఘంపై ఆయన చేస్తున్న ఆరోపణలు చాలా మందికి మింగుడుపడటం లేదు. ఈ నేపథ్యంలో విపక్ష కూటమిలో ఆందోళన మొదలైంది. ఓట్ల చోరీ. ఈ ఏడాది నవంబర్లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంపిక చేసుకున్న ఆయుధమిది. ఓట్ల చోరీ అంశంపై ఊరు వాడ ఏకం చేసి రాహుల్ ప్రచారం చేస్తున్నారు. పనిలో పనిగా కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. మరికొన్ని ఆరోపణలు చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నారు. ఓట్ల చోరీని హైలైట్ చేస్తూ ఇటీవల బీహార్లో 16 రోజుల పాటు రాహుల్ ఓటర్ అధికార్ యాత్ర నిర్వహించారు. 23 జిల్లాల గుండా సాగిన ఈ యాత్రకు మంచి స్పందన వచ్చిన మాట వాస్తవమే. దీనిని ఎవరూ కాదనలేరు. అయితే అదే పనిగా ఓట్ల చోరీ అంశంపైనే రాహుల్ ప్రత్యేక దృష్టి పెట్టడం సమంజసం కాదంటున్న అభిప్రాయాలు ఇండియా కూటమిలో వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఓట్ల చోరీ అంశంపై కనెక్ట్ అయిన బీహారీయుల శాతం 25కు మించదు. కాగా బీహార్లో ప్రస్తుతం అనేక సమస్యలు ఉన్నాయి. ఇందులో ప్రధానమైనది ఉద్యోగ సమస్య. బీహార్ యువత కొంతకాలంగా ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు ఇటీవల పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయి. నిరుద్యోగుల ఆశలపై సదరు పేపర్ లీకేజీ నీళ్లు పోసినట్లయింది. అంతేకాదు, బీహార్లో శాంతి భద్రతల సమస్య కూడా ఉంది. సాధారణ ప్రజలు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంతో ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశాలున్నాయి. వీటన్నిటికీ తోడు నిత్యావసరాల ధరలు ఇటీవల కొండెక్కాయి. వాస్తవానికి ఇవన్నీ సగటు మనిషికి కనెక్ట్ అయ్యే అంశాలే. అయితే వీటన్నిటినీ కాదని కేవలం మేధావులకు, చదువుకున్న వారికి మాత్రమే పరిమితమైన ఓట్ల చోరీ అంశంపైనే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఫోకస్ చేయడం రాజకీయంగా సరైన నిర్ణయం కాదంటున్న అభిప్రాయం విపక్ష కూటమిలో వ్యక్తమవుతోంది. అంతేకాదు, ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ చేసిన తీవ్ర ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. సాంకేతికత ఇంతగా అభివృద్ధి చెందిన ప్రస్తుత పరిస్థితుల్లో గంపగుత్తగా ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో లక్షలాది ఓట్లను తొలగించడం అనేది అసాధ్యమని చాలా మంది నమ్ముతున్నారు. అంతేకాదు, మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నాటికి బీజేపీకి మేలు చేయడానికి కొత్తగా దాదాపు 1 కోటి మంది పేర్లను ఓటరు జాబితాలో చేర్చారని రాహుల్ ఆరోపించారు. అయితే అంత తక్కువ సమయంలో అలా 1 కోటి మంది కొత్త ఓటర్ల పేర్లను జాబితాలో చేర్చడం ప్రాక్టికల్ గా సాధ్యం కాదంటున్న అభిప్రాయాలు సామాన్య ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి కేంద్ర ఎన్నికల సంఘం అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. ప్రజాస్వామ్యానికి పునాది వంటి ఎన్నికలను నిర్వహించే బృహత్తర కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు బూమెరాంగ్ అవుతాయన్న భయాందోళనలు ఇండియా కూటమిలో వ్యక్తమవుతున్నాయి. కాగా ఓట్ల చోరీపై ఇటీవల ఢిల్లీలో మరోసారి మీడియా సమావేశం పెట్టి మరీ రాహుల్ ఆరోపణలు చేశారు. ఈ సమావేశంలో ప్రధానంగా కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గంలో 1,00,000 మందికి పైగా కాంగ్రెస్ అభిమానులు అనుకునే వారి ఓట్లను తొలగించడానికి ఎన్నికల సంఘం ప్రయత్నించిందని రాహుల్ ఆరోపించారు. అయితే ఈ ప్రయత్నాలు విజయవంతం కాలేదని ఆయన చెప్పారు. అంతేకాదు, ఇందుకు సంబంధించి కర్ణాటక సిఐడి కేసు నమోదు చేసి వివరాలు పంపించవలసిందిగా ఈసీని కోరినట్లు రాహుల్ వెల్లడించారు.
వెల్లడించారు. కథ అక్కడితో ఆగలేదు. అయితే ఓట్ల చోరీ ప్రయత్నాలపై కర్ణాటక సిఐడికి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటి వరకు వివరాలు పంపలేదని మరోసారి రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. మొత్తం మీద కత్తి కట్టినట్లు కేంద్ర ఎన్నికల సంఘంపై రాహుల్ ఆరోపణల మీద ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు ఇటువంటి ప్రెజెంటేషన్స్ మరికొన్ని ఉన్నాయని కూడా ఆయన వెల్లడించారు. అయితే ఇదంతా కాంగ్రెస్ పార్టీకి మేలు చేయకపోగా నష్టం చేసే అవకాశాలున్నాయని ఆ పార్టీ నాయకులు ఆందోళన పడుతున్నట్లు సమాచారం. అయితే క్షేత్రస్థాయిలో రాహుల్ గాంధీ ఓట్ల చోరీ ఆరోపణలకు ఎక్కడా ఎటువంటి స్పందన కనిపించడం లేదన్న వార్తలు అందుతున్నాయి. ఓట్ల చోరీ అంశం తమకు సంబంధించింది కాదన్న రీతిలో గ్రామీణ ప్రాంతాల్లోని బీహారీలు వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా చదువుకున్న తమ పిల్లలకు ఉద్యోగాలు దొరక్కపోవడంపైనే గ్రామీణ ఓటర్లు ఆందోళన చెందుతున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. కాగా రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్రకు పోటీగా ఇటీవల రాష్ట్రీయ జనతాదళ్ అగ్రనేత తేజస్వీ యాదవ్ కూడా ఒక యాత్ర చేపట్టారు. అయితే ఈ యాత్రలో ఓట్ల చోరీ అంశాన్ని తేజస్వీ యాదవ్ పెద్దగా ప్రస్తావించలేదు. ఎక్కువగా నిరుద్యోగ సమస్యలపైనే తేజస్వీ దృష్టి పెట్టారు. బీహార్ యువతను టార్గెట్ చేసుకుని దాదాపుగా ప్రతి సభలోనూ నిరుద్యోగ సమస్యను తేజస్వీ ప్రస్తావించారు. ఆ తర్వాత శాంతి భద్రతల సమస్య గురించి ఆయన మాట్లాడారు. మొత్తం మీద సామాన్య ప్రజలు కనెక్ట్ అయ్యే అంశాలనే తమ యాత్రలో ప్రచార అంశాలుగా తేజస్వీ యాదవ్ ఎంచుకున్నారు. మొత్తం మీద ఓట్ల చోరీ అంశం బెడిసి కొడుతుందనే భయాందోళనలు బీహార్లోని విపక్ష కూటమిలో కనిపిస్తున్నాయి.